చాలా మంది అంటారు చాట్‌జీపీటీ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు, జెమినై యూస్ఫుల్గా రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏఐలో కాదు, ప్రాబ్లం ప్రాంప్ట్లో ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏఐని స్మార్ట్గా యూజ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ గురించి నేర్చుకుందాం, ప్రాంప్ట్ రైటింగ్. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీరు ఏఐని ప్రొఫెషనల్ లెవెల్లో యూజ్ చేయగలుగుతారు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు రైట్ లెసన్ ప్లాన్ అని అడిగితే ఏఐ ఒక నార్మల్ లెసన్ ప్లాన్ ఇస్తుంది. కానీ డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇస్తే ఏఐ ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇస్తుంది. గుడ్ ప్రాంప్ట్ అంటే గ్రేట్ అవుట్పుట్. ఇంతకీ ప్రాంప్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ప్రాంప్ట్ అనేది ఏఐకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లేదా కమాండ్ లేదా అడిగే క్వశ్చన్స్ అన్నమాట. జస్ట్ లైక్ మనం స్టూడెంట్స్కి క్లాస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, రీడ్ పారాగ్రాఫ్ 2, ఆన్సర్ క్వశ్చన్ 5. అలానే ప్రాంప్ట్ అంటే ఏఐకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్. ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ అడిగితే జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు జనరేట్ చేస్తుంది. ఎందుకు అలా జనరేట్ చేస్తుంది అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మీకు ఎటువంటి ఆబ్జెక్టివ్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి, ఏ రకంగా కావాలనేది మీరు అడగట్లేదు కాబట్టి అది జనరిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు జనరేట్ చేస్తుంది. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ విత్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అని అడిగితే అలా కాకుండా మనము దీన్ని స్పెసిఫిక్ గా ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ కనుక ఇస్తే ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ టు 7th క్లాస్ స్టూడెంట్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ విత్ ఇమేజెస్ అండ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ కనుక ఇస్తే అప్పుడు మనకు ఇది ఇమేజెస్ ఫార్మేషన్ లో ఈ రకంగా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఇలిస్ట్రేషన్ మోషన్ ఇమేజ్ కూడా మనకి ఇచ్చింది ఇక్కడ చూడండి. సో దీని యొక్క వాటర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ లైట్ ని మీరు హై చేస్తే ఇమేజ్ అనేది మనకు బ్రైట్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి మీరు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది, అలాగే క్విజ్ కూడా జనరేట్ చేసి ఇచ్చింది మనకు. సో ఎప్పుడైతే మనము ప్రాంప్ట్ అనేది చాలా డీటెయిల్డ్ గా రాస్తామో అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా డీటెయిల్డ్ గా వస్తుంది. సీ ద డిఫరెన్స్, గుడ్ ప్రాంప్ట్ బెటర్ ఆన్సర్. కాబట్టి ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ కానీ ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ కానీ ఒక గుడ్ ప్రాంప్ట్ ఎలా రాయాలి మనము? ఒక గుడ్ ప్రాంప్ట్ రాయాలి అంటే మనం ముఖ్యంగా 7 పిల్లర్స్ ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ 7 పిల్లర్స్ ఏంటో 1 by 1 మనం ఒకసారి చూద్దాం. ప్రాంప్ట్ రైటింగ్ లో మోస్ట్ పవర్ఫుల్ 7 పిల్లర్స్. పిల్లర్ నెంబర్ 1 రోల్. రోల్ అంటే ఏఐ ఎవరిలా బిహేవ్ చేయాలో ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఉదాహరణకి యాక్ట్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ విత్ 15 years ఎక్స్పీరియన్స్, లేదా ఎక్స్పీరియన్స్ సైన్స్ టీచర్ లేదా ప్రిన్సిపాల్. ఇలా ఏఐకి మనం ఒక రోల్ అసైన్ చేస్తే ఆ రోల్ ప్రకారం ఏఐ అనేది యాక్ట్ చేస్తుంది. పిల్లర్ నెంబర్ 2 టాస్క్. టాస్క్ అంటే ఏఐ ఏ పని చేయాలో చెప్పడం. ఉదాహరణకి క్రియేట్, ఎక్స్ప్లెయిన్, సమరైజ్, ట్రాన్స్లేట్, జనరేట్, డిజైన్ వంటి వర్డ్స్ మనం వాడతాము. ఉదాహరణకి మనం చెప్పాలంటే లెసన్ ప్లాన్, ఇమేజెస్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు. ప్రాంప్ట్ ఎలా రాస్తాం ఇక్కడ? క్రియేట్ ఏ లెసన్ ప్లాన్. 3 కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఇవ్వకపోతే ఏఐ గెస్ చేస్తుంది. కాంటెక్స్ట్ అంటే బ్యాక్గ్రౌండ్. అంటే ఇక్కడ మనము జనరేట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించిందో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనము క్రియేట్ ఏ వర్క్షీట్ ఫర్ 8th క్లాస్ సైన్స్ చాప్టర్ ఫోర్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ కరికులం అని చెప్పామనుకోండి. అంటే ఇక్కడ ఏంది? క్రియేట్ ఏ వర్క్షీట్ అనేది టాస్క్. ఎవరి కోసము? క్లాస్ 8 కోసము. సబ్జెక్ట్ మెన్షన్ చేసాము, చాప్టర్ నేమ్ మెన్షన్ చేసాము, కరికులం కూడా మెన్షన్ చేసాము. ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ ని మనం ఇస్తే దాన్ని కాంటెక్స్ట్ అంటాము. ఇలా ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏఐ తనకి ఇష్టం వచ్చినట్టు గెస్ చేసి ఆన్సర్ ఇస్తుంది అనమాట. కన్స్ట్రెయింట్స్ అంటే లిమిటేషన్స్. లిమిటేషన్స్ అంటే మనకు ఏమేమి కావాలో రాయడం. అంటే నాకు 10 MCQs కావాలి, 5 minutes లెసన్ ప్లానే కావాలి. లిమిటేషన్స్ ఇవ్వడం అని అర్థం. పిల్లర్ 5 ఫార్మాట్. అవుట్పుట్ ఎలా కావాలి? టేబుల్, బుల్లెట్, పవర్ పాయింట్ అవుట్లైన్, JSON, మార్క్డౌన్. ప్రెజెంట్ ద లెసన్ ప్లాన్ ఇన్ టేబుల్ ఫార్మాట్. పిల్లర్ 6 టోన్. లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ యూజ్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ సూటబుల్ ఫర్ క్లాస్ 7 స్టూడెంట్స్. పిల్లర్ 7 అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్ లో ఏముండాలి? ఫైనల్ అవుట్పుట్ లో ఏముండాలో మెన్షన్ చేయాలి. ఇంక్లూడ్ లెర్నింగ్ అవుట్కమ్స్, యాక్టివిటీస్, అసెస్మెంట్, హోంవర్క్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇటువంటివి. ఇంక్లూడ్ ఆల్ దీస్ పారామీటర్స్. 7 పిల్లర్స్ తోటి ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ని ఎలా రాయాలో నేర్చుకుందాం. ఏంటా 7 పిల్లర్స్? మనకు రోల్ ఏంటి, టాస్క్ ఏంటి, కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్ లో మనం కంటెంట్ జనరేట్ చేస్తున్నాము, కన్స్ట్రైంట్, ఫార్మేట్ ఏంటి, టోన్ ఏంటి, అవుట్పుట్ ఎలా ఉండాలనే అంశాలు నేర్చుకున్నాం. ఇవన్నిటిని మనం మిక్స్ చేస్తూ అంటే ఈ 7 పిల్లర్స్ లో కొన్ని పిల్లర్స్ ని మనం యూజ్ చేస్తూ ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ని ఎలా రాయవచ్చో చూడండి. ఇక్కడ పిల్లర్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాథమెటిక్స్ టీచర్, క్రియేట్ 45 minutes లెసన్ ప్లాన్ ఆన్ ఫ్రాక్షన్ ఫర్ క్లాస్ 6 స్టూడెంట్ బేస్డ్ ఆన్ ఎస్సీఆర్టీ తెలంగాణ కరికులం. సో ఇక్కడ మనకు రోల్ ఇచ్చాము, టాస్క్ ఏమో లెసన్ ప్లాన్ క్రియేట్ చేయడం అని ఇచ్చాము. ఆ తర్వాత కన్స్ట్రైంట్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకు 6th క్లాస్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఎస్సీఆర్టీ తెలంగాణ కరికులం బేస్ చేసుకొని రాయాలి. ఆ తర్వాత దీంట్లో మనకు అవుట్పుట్ ఎలా ఉండాలని అడుగుతున్నామంటే ఇంక్లూడ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, క్లాస్ రూమ్ యాక్టివిటీ, అసెస్మెంట్, హోంవర్క్ ఇస్తున్నాము. అలాగే మన లాంగ్వేజ్ ఎలా ఉండాలని అడుగుతున్నామంటే యూజ్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అడుగుతున్నాము. సో ఇలా మనము 7 పిల్లర్స్ లో కొన్ని పిల్లర్స్ ని యూజ్ చేసి మనము
ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ని కనుక మనం తయారు చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే మనకు ఒక గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా కాకుండా మనం నార్మల్గా ప్రిపేర్ లెసన్ ప్లాన్ అనిస్తే మనకు అంత ఎఫెక్టివ్గా ఇన్ఫర్మేషన్ అనేది రాదు. చూడండి ఇక్కడ మీరు చూడొద్దు 45 minutes లెసన్ ప్లాన్ ఫ్రాక్షన్లో 6th క్లాస్కి ఇచ్చింది. సో క్లాస్ మెన్షన్ చేసింది సింపుల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇచ్చింది. సో ఇంకా దీన్ని స్పెసిఫిక్గా చేయొచ్చు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం వాడాలో కూడా ఇచ్చింది. 45 minutes ఇంట్రడక్షన్, టీచర్ యాక్టివిటీ ఏం చేయాలి, సో పిజ్జా అండ్ చాక్లెట్ పిక్చర్ ఆస్క్ బై దీస్ క్వశ్చన్స్ అని ఇచ్చింది. స్టూడెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏంటి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ 15 minutes ఎలా చేయాలి, పార్ట్ ఆఫ్ ఏ హోల్ అనే కాన్సెప్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ ఎలా పరిచయం చేయాలి, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్డ్గా మనకు జనరేట్ చేసి ఇచ్చింది. అంటే ఇది ఎప్పుడు ఇస్తుంది మనకు ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్. అంటే ఈ 7 pillars లో కొన్ని పిల్లర్స్ని అంటే ప్రతిసారి మనం 7 రాయము, డిపెండింగ్ అపాన్ అవర్ కంటెంట్. అందులోంచి 2-3 pillars తీసుకుంటాం, 4-5 pillars తీసుకొని ఒక మంచి ప్రాంప్ట్ని కనుక మనం తయారు చేసి ఇందులో కనుక అప్లోడ్ చేస్తే మీకు గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్రాక్షన్ లెసన్ ప్లాన్ వచ్చింది. దిస్ ఈజ్ యువర్ ప్రొఫెషనల్ అవుట్పుట్. సో నెక్స్ట్ వీడియోలో మనము కంప్లీట్గా ఒక లెసన్ ప్లాన్ మన ఫార్మేట్లో అంటే ఎస్సీఆర్టీ తెలంగాణ టీచర్స్ ఫార్మేట్లో ఒక ట్యాబ్లర్ ఫార్మేట్లో ఎలా తయారు చేయవచ్చో నేను చేసి చూపెడతాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ రామ్లాల్, RTV EduTech.